హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు డిజైనర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు రాజు ఆకుల. ఈరోజు ఫోటోషాప్ ట్యూటోరియల్లో రెస్టారెంట్కి సంబంధించిన పోస్టర్ డిజైన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకోసం మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు తీసుకొస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఈరోజు ఈ ట్యుటోరియల్లో రెస్టారెంట్కి సంబంధించిన పోస్ట్ డిజైన్ ఎలా చేయాలి అనే దాని గురించి ముందుగా Ctrl+N సైజ్ అనేది తీసుకోవాలి. ముందుగా విడ్త్ వచ్చేసి 5, హైట్ వచ్చేసి 7, రిజల్యూషన్ వచ్చేసి 450, మోడ్ వచ్చేసి RGB. ఓకే, నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి థంబ్నెయిల్ డిజైన్ నుంచే ఇమేజెస్ తీసుకొని పోస్ట్ డిజైన్ అనేది తయారు చేస్తాను. ముందుగా ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి లేయర్ని అన్లాక్ చేసేద్దాం. ఇమేజెస్ సెంటర్ చేసేసుకొని కొంచెం బిగ్ సైజులో పెట్టేసి ముందుగా ఎప్పటికప్పుడు ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకుంటే బెటర్. యూపీఎస్ నాకేం కాదు, యూపీఎస్ లేకపోతే మళ్ళీ డిజైన్ మొదటి నుంచి రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ముందుగా మ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తాను. స్పెషల్ ఆఫర్ కొంచెం బిగ్ సైజ్ చేస్తా. లేయర్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. ఇమేజ్ కొంచెం చిన్నగా, ఇప్పుడు వచ్చేసి 250. ఫాంట్ చేంజ్ చేద్దాం. అమౌంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. దీనిపైనే కొంచెం చిన్నగా జస్ట్ 250. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆర్డర్ నౌ. రూపీ సింబల్ ఒకటి, రెండు సెలెక్షన్ చేసేసుకొని అలైన్మెంట్లో ఈ బటన్ ఉంది కదా కిందిది, డ్రాగ్ చేస్తే సేమ్ యాజ్ టీజ్గా అక్కడనే కూర్చుంటుంది. ఓకే, ఈ బిర్యానీకి సంబంధించినటువంటి కలర్స్ అనేది సేమ్ ఉండేటట్టు చూసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా చూడడానికి సూపర్గా ఉంటుంది. గ్రేడియంట్ కలర్లో లైనర్ ఉంది కదా, లైనర్ దగ్గర రీటైల్ పెట్టేసి ఈ బ్యాక్గ్రౌండ్ని రివర్స్ చేసేద్దాం. ఇందులో ఇప్పుడు వచ్చేసి కలర్ సెలెక్షన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫాంట్ కూడా చేంజ్ చేద్దాం. ఇక్కడ ఉన్న ఈ ఫాంట్ని కాపీ చేసేసుకొని ఇక్కడ వచ్చి టెక్స్ట్ సెలెక్షన్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తే సేమ్ ఫాంట్కి వచ్చేస్తుంది. ఓకే, స్పెషల్ ఆఫర్ కూడా సేమ్ కాపీ. కొంచెం పెద్దగా, టెక్స్ట్ కొంచెం బోల్డ్. ఓకే, డిజైన్ అనేది ఆల్మోస్ట్ 70-80% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదున్నా కలర్ కాంబినేషన్ ప్లస్
వీటికి షేప్స్ చేసి హైలైట్ చేసేద్దాం. స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకున్న తర్వాత దీన్ని స్క్రీన్లో పెడదాం. స్క్రీన్లో పెడితే ఆ లేయర్ అనేది హైడ్ అయిపోతుంది. హైడ్ అయిపోయిన తర్వాత స్ట్రోక్ ఇవ్వాలి. స్ట్రోక్ ఇచ్చేసి వైట్ కలర్ పెడదాం. ఇది ఇన్సైడ్ కొంచెం ఒక 5-10% పెంచేసుకుంటే చూడడానికి లుకింగ్గా ఉంటుంది. లేయర్ని డ్రాగ్ చేసి పైకి తీసుకొద్దాం. ఓకే, సెంట్రల్ ఎలిమెంట్. ఇప్పుడు దీనికి కంట్రోల్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ ఎన్, బ్రష్ ఎఫెక్ట్ అనేది ఒకటి పెడదాం. సెలెక్షన్, కలర్ అనేది చేంజ్ చేసేసాం. వైట్ కలర్ పెడదాం. ఓకే, ఇక్కడ ఉన్న లేస్ టైర్ని కాపీ చేసేసుకొని సేమ్ దీనికి పేస్ట్ చేసేద్దాం. దీనికి స్పెషల్ ఆఫర్కి వైట్ కలర్ ఇచ్చేద్దాం. కొంచెం పెద్దగా. ఓకే, దీనికి కూడా బ్రష్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయొచ్చు కూడా. ఓకే, కలర్ అనేది అప్లై చేద్దాం. కింద వచ్చేసి ఎల్లో కలర్ లేదంటే గోల్డ్ కలర్ కూడా పెట్టచ్చు. ఈ కలర్ కూడా బాగానే ఉంది. కొంచెం డ్రాప్ షాడో, కొంచెం స్ట్రోక్. ఓకే, కాపీ, లేయర్కి పేస్ట్. దాన్ని కూడా పేస్ట్ చేయొచ్చు, కానీ అన్నీ ఒక తిరిగి అయితే కూడా చూడడానికి కొంచెం ఒకటి డమ్మీ ఉండాలి, ఒకటి హైలైట్గా కూడా ఉండాలి. ఆర్డర్ నౌ అనే దానికి కూడా ఎల్లో కలర్ పెట్టేద్దాం. ఓకే, ఇంకో స్ట్రోక్ అనేది కొంచెం డామినేట్ చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి కలర్ చేంజ్ చేసి బ్లాక్ కలర్ పెట్టేద్దాం. ఇంకా అండ్రో దీనికి ఇంకా అడిషనల్గా బ్రష్ ఎఫెక్ట్స్ పెట్టచ్చు కూడా. పెడితే కూడా బాగానే ఉంటుంది. కలర్ అనేది రెడ్ కలర్లో పెడదాం. కలర్ అనేది చేంజ్ చేద్దాం. అంత మంచిగా లేదు, ఇది ఉన్న కాడికి ఇక్కడికే మంచిగా ఉంది. కిందకి కంట్రోల్ షిఫ్ట్ ఎన్, దీనికి ఒకటి షాడో టైప్ పెట్టేద్దాం కింద. కొంచెం పెద్దగా. ఓకే, కలర్ అనేది బ్లాక్ కలర్ పెడితే జస్ట్ షాడో టైప్ కనిపిస్తుంది.